గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. చిర్రావూరి ఫౌండేషన్, మన తెలుగు మరియు చిర్రావూరి జేఎం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వ్యసనాలు ఎక్కువగా ఉంటే, అసలు వ్యసనాలు ఎక్కువేమిటి తక్కువేమిటి, అసలు వ్యసనాలు కనుక ఉంటే ఏం చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటటువంటి విశేషాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి ఏదో ఒక వ్యసనం ఉంటుంది. అంటే మద్యపానం కానీ, జోదము కానీ, ఇతరమైనటువంటి ఏదో ఒక వ్యసనం. ఏ వ్యసనం లేదు అంటే అతివాగుడు అనేటటువంటి వ్యసనం ఖచ్చితంగా ఉంటుంది. అసలు యథార్థం చెప్పాలంటే నాకు ఏ వ్యసనము లేదండి అని చెప్పుకోవడమే అతిపెద్ద వ్యసనం. కాబట్టి ప్రతి ఒక్కరికి చిన్నదో పెద్దదో ఏదో ఒక వ్యసనం ఉంటుంది. ఆ వ్యసనాన్ని కనుక అదుపులో పెట్టుకోగలిగితే జీవితం బాగుంటుంది. వ్యసనం అదుపు తప్పిందంటే జీవితం సర్వనాశనం అవుతుంది. ఈ మధ్యకాలంలో నా దగ్గరికి జాతకాలు పట్టుకుని వస్తున్నటువంటి వాళ్ళలో చాలామంది పిల్లలు వ్యసనాల బారిన పడినటువంటి వాళ్ళే ఉంటున్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి సంపాదిస్తే పిల్లలు క్రికెట్ బెట్టింగులని అవని ఇవని చేసేసి అప్పుల పాలైపోయి తల్లిదండ్రులు సంపాదించుకున్నటువంటి డబ్బులన్నీ కూడా అప్పు తీర్చక తప్పనటువంటి పరిస్థితికి తీసుకొచ్చేస్తున్నారు. లేకపోతే షేర్లు అంటున్నారు. కాబట్టి అటువంటి వ్యసనాలు ఏమైనా తొలగిపోవాలంటే నేను ఒక చక్కటి పరిహారం చెప్తాను. అసలు వ్యసనాలు అనేటటువంటివి మన దగ్గరికి రాకుండా ఉండాలంటే ముందు మీ నక్షత్రం గురించి మీరు తెలుసుకోవాలి. మీ నక్షత్రానికి సంబంధించినటువంటి దేవత ఎవరు, ఆ దేవతని అనుగ్రహం పొందాలంటే ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ రంగు వస్త్రాలు కట్టుకోవాలి అనేటటువంటి విశేషాలని కూడా తెలుసుకోవాలి. మీరు ప్రత్యేకించి మీ నక్షత్రానికి సంబంధించినటువంటి పరిహారాల గురించి తెలుసుకోవాలి. మన చిర్రావూరి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్లో 27 నక్షత్రాలకు సంబంధించినటువంటి పరిహారాలు ఉన్నాయి. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి అన్నీను. చక్కగా వాటిని చూడండి, మీ నక్షత్రం మీద చూడండి, దానికి చెప్పినటువంటి పరిహారాన్ని పాటించండి. ఇక రెండోది, ఒకవేళ కనుక మీది శాంతి నక్షత్రం అయితే, అంటే భరణి, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, దేవీ ప్రశ్నం ప్రకారం ఈ 11 కూడా పెద్ద శాంతి నక్షత్రాలు అని చెప్పబడ్డాయి. ఈ శాంతి నక్షత్రం కనుక మీది అయితే దానికి తగినటువంటి పరిహారాలని పాటించండి. మీరు మీ నక్షత్రానికి సంబంధించినటువంటి పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక మన చిర్రావూరి ఫౌండేషన్ వాళ్ళని మీరు సంప్రదించవచ్చు. కింద డిస్క్రిప్షన్లో చిర్రావూరి ఫౌండేషన్ ఫోన్ నెంబర్లు నేను ఇస్తున్నాను, కాబట్టి డిస్క్రిప్షన్లో ఉంటాయి. వాళ్ళని మీరు చక్కగా తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే ఈ నక్షత్రాలకి సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయాయో, నక్షత్ర దోషాలు తొలగిపోయిన తర్వాత మీరు చేయాల్సినటువంటి పని ఏమిటయ్యా అంటే గోసేవ చేసుకోవాలి. గోవుకి సంబంధించినటువంటి గోశాలకు వెళ్ళి దానికి కాస్త ప్రదక్షిణ చేయడము, అది తినడానికి కాస్త ఆహారాన్ని ఇవ్వడము, ఇటువంటివి చేయడం వల్ల కూడా కొంతలో కొంత వ్యసనాలు తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ఇవన్నీ పూర్తయిన తర్వాత మీరు పాటించవలసినటువంటి పరిహారం ఏమిటయ్యా అంటే ఒక 21 మిరియపు గింజల్ని తీసుకోండి, లేదా 11 కరక్కాయల్ని తీసుకోండి, లేదా రెండింటినీ కలిపి తీసుకోండి. తీసుకుని వేరువేరుగా 2 మూటలుగా కట్టండి. ఒక ఎరుపు రంగు బట్టలో కానీ ఆకుపచ్చ రంగు బట్టలో కానీ మూట కట్టండి. కట్టిన తర్వాత ఎవరైతే వ్యసనాల పారిన పడుతూ ఉన్నాడో ఆ వ్యక్తి నిద్రపోయేటటువంటి మంచం కోడుకు కట్టేసేయండి ఈ మూటని. అంటే 21 మిరియాలు కానీ 11 కరక్కాయలు కానీ లేకపోతే 2 విడివిడిగా కట్టేసిన తర్వాత ఒక 41 రోజుల పాటు అలా ఉన్న తరువాత ఆ 41 రోజులు పూర్తయిన తర్వాత ఆ మిరియాల్ని లేదా కరక్కాయల్ని తీసుకుని మెత్తగా దంచేసేయండి. దంచేసి రోజుకి కొద్ది కొద్దిగా అతను తినేటటువంటి భోజనములో కాస్త కలిపి పెడుతుండండి. చారు పెట్టారనుకోండి, అతనికి వడ్డించే దాంట్లో ఆ మిరియ పొడి వేయండి. అది మళ్ళీ మీరు తినకండి, అతనికి మాత్రమే వడ్డించేటువంటి దాంట్లో కొద్దిగా అంత వేయండి. అలాగా 1 సంవత్సరం పాటు ఈ పొడిని కొద్దిగా వాడుతూ ఉండండి, లేదా వచ్చినంత కాలం వాడుతూ ఉండండి. అలా చేస్తూ ఉండడం వల్ల వ్యసనాల పట్ల అతనికి విముఖత ఏర్పడుతుంది. విముఖత ఏర్పడి వ్యసనాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఇంటి పట్టునే ఉంటాడు. తద్వారా అతని యొక్క జీవితం బాగుపడుతుంది. అదేవిధంగా మీరు చేయాల్సిన పని ఏమిటి అంటే ఆరుద్ర నక్షత్రం వాళ్ళు పాటించేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ వ్యసనాలు ఉన్నటువంటి ఇంట్లో పిల్లలు లేదా వ్యసనం బారిన పడినటువంటి పురుషుడు ఆరుద్ర నక్షత్రానికి సంబంధించినటువంటి పరిహారాన్ని అతని నక్షత్రం సంబంధించిన పరిహారంతో పాటుగా కలిపి పాటిస్తే వ్యసనాల్ని తొలగించేటటువంటి శక్తి ఆరుద్ర నక్షత్రానికి ఉంది.
కాబట్టి అలా చేయడం వల్ల కూడా అతని యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోతాయి, వ్యసనాలు అనేటటువంటి తగ్గుముఖం పడతాయి. మీరు మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రాబోయేటటువంటి వీడియోలో మన ఇంట్లో ఉన్నటువంటి సంపదని హరించేటటువంటి పనులు ఏమిటో, అంటే మనం చేసేటటువంటి తప్పుల వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి సంపద ఏ విధంగా హరించుకుపోతుందో ఆ తప్పులు మనం ఏ తప్పులు చేయకూడదనేటువంటి విశేషాలని కూడా తెలుసుకుందాం. జయం.